ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే జైలర్ అనే చెప్పాలి. వయసుకు తగ్గ పాత్ర, ఆ పాత్రలో హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ వెరసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అని తెలుసుకుని అలానే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. దీంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 700 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే జైలర్ సినిమాలో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేశాడు నెల్సన్. వారిలో ఒకరు మోహన్ లాల్ కాగా మరొకరు శివరాజ్ కుమార్. సినిమా క్లైమాక్స్ లో ఈ 2 పాత్రల ఎంట్రీ అద్భుతంగా సెట్ అయింది. అయితే జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే జైలర్ లో మాదిరిగానే జైలర్ 2 సినిమాలో కూడా 2 స్పెషల్ పాత్రలను ఇంట్రడ్యూస్ చేయనున్నాడట దర్శకుడు. వారిలో ఒకరు నందమూరి బాలకృష్ణ అంటారు అని చాలా కాలంగా న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ రోల్ నుంచి బాలకృష్ణను తప్పించాడట దర్శకుడు. ఆయన స్థానంలో పాన్ ఇండియా స్టార్ షారుఖ్ ఖాన్ ను తీసుకున్నారట. షారుఖ్ అయితే పాన్ ఇండియా లెవెల్లో ఫుల్ క్రేజ్ ఉన్న పర్సన్ కాబట్టి ఆయనైతే సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట దర్శకుడు నెల్సన్. అయితే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక 2వ పాత్రలు ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.